టు సుజీ స్టోరీస్ వ్లాగ్స్. సంక్రాంతి వచ్చేస్తుంది ఈ రోజు నైట్, అంటే రేపు పొద్దున భోగి అన్నమాట. నేను కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా స్పేస్ ఉంది కాబట్టి సంక్రాంతి, భోగి ఇవన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని గట్టిగా అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఇప్పుడు ఏంటి అంటే, ఈరోజు మార్నింగ్ కూడా నేను యూట్యూబ్కి ఒక హాల్ వీడియో షూట్ చేసుకున్నాను. మొత్తం అవుట్ఫిట్స్ అన్ని వేసుకుని, వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అన్ని. సో అవన్నీ డేటా కాపీ చేసుకునేసరికి ఈ టైం అయిందనమాట. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, నేను మా ఇంటి ముందు రంగోలి ముగ్గు వేసేసి, మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు కూడా ముగ్గు ఇంకా కలర్స్ వేసి వద్దాం అనుకుంటున్నాను. అంటే టైం సేవ్ అవ్వడానికి నేను ఇక్కడ ముగ్గు వేస్తే అమ్మ చెల్లి కలర్స్ వేస్తారనమాట. సో రంగోలి వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను చెల్లి మెహందీ పెట్టుకోవాలి అని అనుకుంటున్నాము. మెహందీ పెట్టుకోక చాలా రోజులు అవుతుంది, నాకు అసలు వర్క్లో కుదరక పెట్టుకోవట్లేదు. సో టైం కుదిరి నాకు ఓపిక ఉంటే పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్గా న్యూ ఇయర్ అప్పుడు రంగోలీ ఫుల్గా వేసినప్పుడు అసలు కాలు చేతులు ఫుల్ నొప్పి వచ్చాయి. సో ఎంత వేస్తానో మళ్ళీ మెహందీ పెట్టుకునేంత ఓపిక ఉంటుందో లేదో తెలియదు. పెట్టుకోవడానికి ఉంటే బాగుండు అని అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు భోగి రోజు పొద్దున లేవగానే ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడ కర్రలు అవన్నీ కలెక్ట్ చేసి మార్నింగ్ 5:30 కల్లా గట్టిగా చేయాలి భోగి అని చెప్పి. అండ్ రేపు మొత్తం కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉంది. పిండి వంటలు చేద్దామని అనుకుంటున్నారు అమ్మ పిన్ని వాళ్ళంతా కూడా. బయట చాలా స్పేస్ ఉంది కాబట్టి మొత్తం ఊరు వాతావరణం లాగా క్రియేట్ చేసుకుందామని అనుకుంటున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫెస్టివల్. సో దట్స్ ద ప్లాన్. ఇప్పుడైతే రంగోలి వేయాలి, తినేసి వెళ్ళాలి. తినేసిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాం. మీరు కూడా వచ్చేయండి, చూదురు. కానీ నేను రంగోలి ఎలా వేసానో, నాకు చిన్నప్పటి నుంచి రంగోలి వేయడం చాలా ఇష్టం అండ్ చాలా బాగా వేస్తాను కూడా. బనమా భోగికి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఇక్కడ నేను ముగ్గేస్తుంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ముగ్గు. సో ఇది నేను ముగ్గు ఇక్కడ కంప్లీట్ చేసేసుకుని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడ హనీ ఇంకా అమ్మ కలర్స్ వేసిస్తారు. ఏమైనా కావాలంటే వచ్చాక మనం మొత్తం ఆకులంతా చల్లాడు వాటర్ ఊడ్చి. ఈ అబ్బాయిలకి ఎందుకు సుమ్మ అంటే ఇలా తల మీద చేయగలుగుతుందో నాకు అర్థం కాదు. ఎందుకు చెప్పు. కెమెరా ఆన్ అయింది కాబట్టి చేతులు వెళ్తాయట. నేను నార్మల్గా కూడా వెళ్తాయి నీకు. ఓకే. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. కంప్లీటెడ్ పండు వాళ్ళ ఇంటి దగ్గర దొంగలు కుడుతున్నాయని బన్నీ అట్లా. ఇది జస్ట్ ర్యాండమ్గా వేస్తున్నాం ఊరికే, స్పేస్ ఎందుకు వేస్ట్ చేయడమని. యాక్చువల్గా అది మెయిన్ బాగా వచ్చినాయి. నేను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంటికి వచ్చాను. అప్పట్లోపు అమ్మ వాళ్ళు వేసేసారనమాట ముగ్గు రంగోలి. ఇక్కడ బాగుంది కదా. ఇంటికి వచ్చేసాక ఇంట్లో హనీ వాళ్ళు వేసేసారు కాబట్టి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 12:10 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మేము మెహందీ పెట్టుకుంటున్నాం అనమాట. సో ఓపిక అయితే ఉంది, పెట్టుకోవాలని ఇష్టం వల్ల హనీకి పెట్టాను, అంటే మా చెల్లికి పెట్టాను. తను ఓల్డ్ క్లాసిక్ వింటేజ్ స్టైల్ లాగా పెట్టించుకుంది అనమాట. నేను మీకు చూపిస్తాను. ఇలా ఉంది కదా ఈ ఇంటి దాన్ని అనుకుంటున్నారు అనుకుంటా. ఇది రేపు పొద్దున పండిన తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తా. ఇదంతా మనకి వైట్ స్పేస్ వస్తుంది, ఇక్కడ రెడ్గా ఉంటుంది. ఈ ఏదైతే కట్ ఉందో ఆ కట్లోనే మనకు బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా కూడా రెడ్ కలర్లో ఉంటుంది ఎక్సెప్ట్ దిస్. చాలా బాగుంటుంది, అంటే చేతి నిండా ఎర్రగా పండాలని చెప్పి తను ఇలా పెట్టుకుంది అనమాట. పెట్టాను, ఇది నేను పెట్టుకుంటున్నాను. సో ఇది ఫిలప్ చేసుకుంటుంది. పెట్టుకోవాలో ఆలోచిస్తున్నాను. సో చూడాలి, చూసి పెట్టుకుని పడుకోవడమే. ఇంకా 12:10 అవుతుంది. 12:30 కల్లా బెడ్ ఎక్కాలని అనుకుంటున్నాను నేను. చూద్దాం. టైం ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు 1:45 అవుతుంది. మధ్యలో చాలాసేపు లాగ్ చేశాను, నాకు నిద్ర వచ్చింది.
పెట్టుకోకుండా ఉందామనుకున్నా, కానీ మా చెల్లి బెదిరించి మరీ పెట్టుకోమని అందుకని పెట్టుకుంటున్నా. ఇప్పుడు కూడా నిద్ర వస్తుంది, మరి కంప్లీట్ చేసుకో. మళ్ళీ పొద్దున్నే లేగాలి, భోగి మంటలు వేయాలి. మెహందీ చాలా బాగా పండింది. ఇప్పుడు టైం 6 అయింది. సో హ్యాపీ భోగి. సో బయట ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, వెళ్దాం. మమ్మీ హ్యాపీ భోగి. గైస్ మంచు చూడండి అసలు ఎంత బాగుందో. అయ్యో దేవుడు, అక్కడి నుంచే మూసుకుంటారా ఫేస్. మీట్ మై ఫ్రెండ్స్ సాయి అండ్ చెర్రీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట నా కోసం. మా ఇంటి దగ్గరలోనే పొలాలు ఉన్నాయన్నమాట. అక్కడ పికాక్స్ ఉంటాయి, నాకు చాలా ఇష్టమని మా చెల్లి చూపించడానికి తీసుకెళ్ళింది. అస్సలు అనుకోలేదు ఇంత మంచు అలా కమ్మేసింది అని. సడన్గా చూసేసరికి చాలా చాలా బాగా అనిపించింది నాకు. మనకి వైజాగ్లో అలా అనిపిస్తుంది కదా, మంచు ఇలా పైనుంచి కమ్మేస్తే చాలా బ్యూటిఫుల్గా సన్ రైజ్ అవుతుంది. అసలు ఇంత మంచి వ్యూ ఉంటుందని అనుకోలేదు. నా మెహందీ చాలా చాలా బాగా పండింది. హనీది కూడా ఎంత బాగా పండిందో. మంచిగా స్లీప్ వేసాను గైస్. ఇప్పుడే లేస్తున్నా. లేచినాక మమ్మీ వాళ్ళు పిండి వంటల కోసం ప్రిప్ జరుగుతుంది అనమాట. మట్టి ఇంకా ఇటుకలు అవన్నీ పెట్టుకుంటున్నారు. సో అదే తీసుకొస్తున్నారు అనమాట. నాకు అది ఫుల్ నిద్ర వస్తుంది. మళ్ళీ 1:30 పడుకుని 6కి లేసాను. సో వీళ్ళు అన్ని ఇటుకలు అన్నీ తీసుకొస్తున్నారు, చూడండి మీరు కూడా. ఒత్తుగానే ఉండని ఇటుకలు తీసుకురాలి. అందుకు పొయ్యి పెట్టడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి అంతమంది పొయ్యి వెలిగించారు. ఇప్పుడు ఏం ఉండబోతున్నారు పిన్ని? అరిసెల పాకం పడదాం ఫస్ట్. అరిసెల పాకం అంట. ఏం చేస్తున్నావన్నా? నరుకుతున్నావా? నువ్వే పెట్టినావు, అన్నీ ఒక్కసారి కలవడానికి అరిసెలకి బెల్లం పాకం రెడీ చేస్తున్నాము. ఊర్లో లాగా అసలు ఇలా చేసుకుంటుంటే మస్తు అనిపిస్తుంది. పాకం వచ్చిందా లేదా చూసుకున్నాక పిండేసి పాకంలో ఉండ కట్టకుండా తిప్పుకోవాలి. తర్వాత తిప్పుకున్నాక లాస్ట్ మూమెంట్లో కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేసి తిప్పుకొని కింద దింపేసుకున్నాక కొంచెం మంచి ఏది కాలకుండా గోరువెచ్చుకున్నప్పుడు ఉండలు చుట్టుకొని అరిసెలు చేసుకోవడమే. అప్పుడు దాంతో నొక్కుతుందా? నేనైతే ఫస్ట్ బెల్లం పాకం పడుతుంది మా సుజి. పిండి జల్లిస్తున్న హనీ బన్నీ. ఇట్లా పాకం ఉండలాగా అయిన తర్వాత అట్లా ఫాస్ట్గా పాకంలో పిండి వేయాలన్నమాట. అంటే ఉండలు చుట్టకుండా వేయాలన్నమాట. స్టవ్ మీద కళాయి పెట్టి నోట్లో నీళ్ళు పోసుకుని మాట్లాడకుండా ఆయిల్ పోస్తే ఆయిల్ ఎక్కువ తీయదంట. అరిసెలు ఆయిల్గా ఉండకుండా ఉంటాయి, పొడి పొడిగా. అసలు స్టవ్లో నూనె పోయడానికి నోట్లో నీళ్ళు పోసుకోవడానికి సంబంధం ఏంటి మా? మాట్లాడకూడదు పోసేటప్పుడు. నోట్లో నీళ్ళు ఉంటే మాట్లాడం కదా, అందుకు. నీళ్ళు లేకపోతే గబుకుని ఏదో మాట్లాడతాం. మాట్లాడితే నూనె తీసుకోకపోవడం ఏంటి? తీసేస్తాం. అరిసెలు నూనెలో వేయించిన తర్వాత అరిసి దీన్ని పెట్టి ఇట్లా నొక్కితే ఆయిల్ అంతా వచ్చేస్తుంది. రాసుకోవాలి అంతే.
చేయని నెయ్యిలో ఇలా ముంచు. ఈక్వల్గా అంతా నొక్కుంటూ కాలుతుంది లోపల అక్కడ. అరిసెలు కంప్లీటెడ్. ఇప్పుడు కారపూస చేయడం కోసం పిన్ని కలుపుతుంది పిండి. కారపూస అంటే మురుకులు, జంతికలు, వాట్ ఎవర్. ఇప్పుడు కారపూసలు చేస్తున్నారనమాట. టైం వచ్చేసి ఎంత అవుతుంది? 6 అవుతుందా? 6 ఎప్పుడో అయింది. 6:15 అవుతుంది. చూసినా ఎట్లా వేస్తున్నా కానీ. సో ఇది అయ్యేసరికి ఎంత టైం అవుతుందో తెలీదు. అండ్ నాకైతే అరిసెల కంటే నేను కారపూసకి చాలా ఎక్సైట్ అవుతున్నా. అది నువ్వు తింటావు కాబట్టి. చిన్న చిన్న గుడిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే. అరిసెలు రెడీ. అండ్ ఇలా పెద్దవాళ్ళకి పెట్టి తర్వాత మేము తింటాం అన్నమాట. హనీ పెడుతుంది. గుడ్ మార్నింగ్, హ్యాపీ సంక్రాంతి. ఈరోజు సంక్రాంతి. నిన్న నైట్ ఏమైందంటే పిండి వంటలు చేసుకొని తిన్నాక డిన్నర్ చేసి మా పిన్నికి మెహందీ పెట్టాను అనమాట 2 హ్యాండ్స్కి. తను వచ్చాక చూపిస్తాను నేను పెట్టిన మెహందీ. చాలా బాగా పండింది. అండ్ మెహందీ పెట్టాక అస్సలు బ్యాక్ పెయిన్ ఫుల్ వచ్చింది. నేను రంగోలీ కూడా వేద్దామని అనుకున్నాను, బట్ అస్సలు సపోర్ట్ చేయలేదు నా బాడీ నాకు. సో ఇంకేం చేయకుండా పడుకున్నామన్నమాట అలానే. అండ్ ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత ఐ గాట్ రెడీ. ఇది అమ్మ చీర కట్టుకున్నాను నేను. సో గ్రీన్ కలర్ ఎందుకు కట్టుకున్నానంటే కొంచెం పొలాల సైడ్ వెళ్ళి ఫొటోస్ ఇద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఈ గ్రీన్ చాలా బాగుంటుంది అని చెప్పి ఇది కట్టుకున్నాను. సో ఎక్సైటెడ్ టు డ్రేప్ మై మామ్ శారీ. చాలా చాలా బాగుంది. పట్టు చీర ఇది. సో నేను రెడీ అయిపోయాక కనిపిస్తాను. అండ్ ఈలోపు అమ్మ పూజ చేయడానికి పాలు పొంగిస్తుంది అనమాట. దండం పెట్టుకొని కొంచెం రెడీ అయిపోయినాక ఫొటోస్ దిగడానికి వెళ్దామని అనుకుంటున్నాను. సో ఈరోజు నా ఫేవరెట్ సాంబార్ చేస్తుంది మా పిన్ని. నాకు మా పిన్ని చేసే సాంబార్ అంటే చాలా చాలా ఇష్టం. చాలా చాలా బాగా చేస్తుంది సాంబార్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఈట్ సాంబార్. నాకు చికెన్ మటన్ వాటిని కన్నట్టే కూడా నాకు సాంబార్ పప్పు ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో పిన్ని చేసే సాంబార్ మస్తు ఉంటుంది. సాంబార్ అండ్ ఏదో ఫ్రై చేస్తున్నారు. సాంబార్తో లాగిచ్చేస్తాం మనం. అండ్ రెడీ అయిపోయాక కనిపిస్తాను. నేను మంచిగా ప్రాపర్గా జడగంటలు అన్నీ వేసుకుందామని అనుకుంటున్నాను. సో ఐ మీట్ యు అగైన్ గైస్. నేను ఇంకా సగమే రెడీ అయ్యాను. ఈ లోపల మమ్మీ వచ్చి ఫుడ్ దండం పెట్టుకోమని చెప్పింది అనమాట. పరమాన్నం చేసేసింది. సో దండం పెట్టుకోవాలి. మా డాడీ, మా తాతయ్య, మా అమ్మమ్మ. సంక్రాంతికి ఇలా పెడతాము, దండం పెట్టుకుంటాం పెట్టి మేము. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. అండ్ అమ్మ వాళ్ళు కట్టెల పొయ్యి మీదనే సాంబార్ కూడా పెడుతున్నారు. సాంబార్ మరుగుతుంది చూడండి. నాకైతే ఊర్లోనే అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది సంక్రాంతి. నాకైతే ఈ సంక్రాంతి చాలా చాలా నచ్చింది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను నేను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అండ్ ఎలా కొత్త అంటే ఊరికి వెళ్ళారా? ఏమేమి చేశారు సంక్రాంతికి? కామెంట్ చేయండి. స్మెల్ చాలా చాలా బాగుంది. అయిపోయి ఇలా పొలాల్లో వచ్చి కొన్ని పిక్స్ దిగామన్నమాట. నేను మీకు కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ సన్సెట్ కూడా అవుతుంది. అసలు పల్లెటూరుకి వచ్చినట్టే అనిపిస్తుంది. అక్కడ పొలాల్లో మంచిగా ఫొటోస్ దిగి మేము ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఏమంటారు చెక్కలు చేయడానికి ప్రిపరేషన్ అంతా సెట్ చేసుకున్నాం అనమాట. ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత సో ఇలా చెక్కలు చేయడం స్టార్ట్ చేసాము. ఇప్పటికి చీకటి అయిపోయింది. యాక్చువల్గా కరెంటు పోయింది. ఎందుకు తీసేసాడు? గంట సేపు తీసాడు కరెంటు. వచ్చిన తర్వాత ఫాస్ట్గా చేస్తున్నాం అనమాట చెక్కలు. నాకైతే హాట్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఒక వాయ అయిపోయిందనమాట. తిన్నాను, చాలా బాగున్నాయి కరకరలాడుతూ కారంగా. ఐ షో యూ ద ప్రాసెస్.
ఉండలు ఉండలు చేస్తే ఫాస్ట్గా అయిపోతుందని చేసి పెట్టుకున్నాము. తర్వాత ఇలా ప్రెస్ చేసుకుని దాన్ని తీసుకెళ్ళి ఆయిల్లో సూసైడ్ చేపించేస్తే అయిపోతాయి అన్నమాట. సో ఇలా అయ్యాయి కరకరలా ఆడుతూ. చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది సంక్రాంతి రోజు చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఈరోజు నైట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. సో రేపు కనుమ కాబట్టి కనుమ అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. మా పిన్ని నాన్ వెజ్ స్పెషలిస్ట్, మామూలుగా ఉండదు అసలు. చాలా చాలా బాగా చేస్తుంది. కుదిరితే మీకు కూడా ప్రాసెస్ చూపిస్తా. మటన్ చింపేస్తుంది అసలు. నాకు అసలు మటన్ అంటే ఇష్టమే లేదు ఇంతకుముందు. నాకు మటన్ అంటే ఇప్పుడు చచ్చిపోతాను. అది మెయిన్ రీజన్ మా పిన్నే. అండ్ ఇవాళ సాంబార్ అయితే చూపించా కదా మార్నింగ్, అదిరిపోయింది టేస్ట్. సో రేపు నాకు తెలిసి దీని తర్వాత అయితే నేను ఇంకేం షూట్ చేయను. రేపు చూపిస్తా. మటన్ కర్రీ అవన్నీ సూపర్గా చేస్తుంది. రేపు కలుసుకుందాం. అండ్ మీ అందరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి, నేను చూస్తాను. వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. అలా కనుమ రోజు పెద్దవాళ్ళకి గారెలు, చికెన్, మటన్ ఇలాంటివి పెట్టుకొని దండం పెట్టుకుంటాం మేము. నాకైతే ఈ సంక్రాంతి చాలా చాలా స్పెషల్. కొత్త ఇంట్లో, నా ఇంట్లో నేను ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నట్టు చేసుకున్నాను. మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోద్దు.